తేజస్సుని కాంతిని ధరించిన దేవి అనేటువంటి కింద నామం జ్యుతిధర అనే నామం విశ్వంలో ఉన్నటువంటి వెలుగు అంతటినీ కూడా ధరించి ప్రకాశించేది. తన తేజస్సుని సృష్టిలో ఉన్నటువంటి కాంతి స్ఫోరకాలైనటువంటి సూర్యుడు, అగ్ని, చంద్రుడు, నక్షత్రాల వంటి వాటికి ప్రసాదించేది. అన్ని వర్చస్సులు తేజస్సుల యొక్క స్వరూపమైనది. వివిధ తేజస్సులను ధరించినది. బ్రహ్మ తేజస్సుతో శోభిల్లేది. అందరిలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఆత్మజ్యోతి స్వరూపిణి. యోగ సాధకుల్లో కాంతి స్వరూపంగా ఉండేది అనేటువంటి విశిష్ట భావాలను అందించిన నామం. కాంతి సంపూర్ణ, తేజ ప్రపూర్ణ, వర్చ సంపూర్ణ, విజ్ఞాన వితీర్ణ అయినటువంటి దేవి అని ఆ నామం యొక్క విశేష భావం. అది సర్వోన్నతమైనటువంటి తేజస్సుని ధరించినటువంటి దేవి యొక్క స్వరూప గుణ స్వభావాలను వివరిస్తోంది వచ్చే నామం యజ్ఞరూప అనే నామం. ఈ యజ్ఞరూప అనే నామానికి అర్థం యజ్ఞముల యొక్క స్వరూపమైనది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సోమాద్యాది హవిస్సుపాకయుత యజ్ఞాకార సంరక్షణ జ్ఞానాగ్నేన విదగ్ధ కర్మ కరణాత్ యాగాంశు సంపోషక ఆత్మైక్యత్వనుసంధనాన్ తపమహాయజ్ఞాకృతాభాసక అంతర్భావిత యజ్ఞ రూప వినుత సిడ్నీపురీ శారదా సోమాద్యాది హవిస్సుపాకయుత యజ్ఞాకార సంరక్షక అన్నారంటే సోమం వంటి హవిస్సులతో చేయబడేటువంటి యజ్ఞకార్యాల రూపంలో వాటిని సంరక్షించేది. జ్ఞానాగ్నేన విదగ్ధ కర్మ కరణాత్యాగాంశు సంపోషక అన్నారంటే జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేయబడినటువంటి కర్మలతో కూడినటువంటి యజ్ఞాలను ప్రోత్సహించి పోషించేది. ఆత్మైక్యత్వనుసంధనాన్ తపమహాయజ్ఞాకృత భాసక అన్నారంటే బ్రహ్మాత్మానుసంధానం కలిగించేటువంటి తపాలు యజ్ఞాల రూపంలో ప్రకాశించేది. అంతర్భావిత యజ్ఞ రూప విదిత వినుత అన్నారంటే అంతరంగంలో భావన ధ్యానాలుగా ఉండేటువంటి యజ్ఞస్వరూపమైనదిగా స్తుతింపబడే వినుత అని స్తుతింపబడేటువంటి ఈశ్వరి అని. యజ్ఞం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి లోక ప్రయోజనమైనటువంటి క్రియ, త్యాగము అని చెప్పబడింది. ఇది మానవుల్లో అన్ని ఆశ్రమాల్లోనూ కూడా లోకహితార్థం చేయబడిన క్రియలే యజ్ఞాలు. వాటితో పాటుగా లోకహితము, భూతశాంతులు కోరుతూ దేవతలను ఉద్దేశించి అగ్నిముఖంగా హవిస్సు రూపంగా చేయబడినటువంటి యజ్ఞయాగాది క్రతువులు కూడా ఉంటాయి. వాటిని కూడా యజ్ఞాలని అంటారు. అలా అన్ని త్యాగాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవన్నిటి యొక్క స్వరూపం దేవి అని దీని యొక్క భావం. యజ్ఞో వై విష్ణు అంటుంది వేదం. అంటే యజ్ఞమే విష్ణువు అని అర్థం. విష్ణు సహస్రనామాల్లో కూడా విష్ణువుని యజ్ఞరూపుడిగా చెప్తూ చెప్పిన నామాలు కొన్ని ఉన్నాయి. యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞ యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృత్యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞ గుహ్య మన్నమన్నాదయేవచ అని చెప్పి 12 నామాలు విష్ణువుని యజ్ఞస్వరూపునిగా చెప్పేవి. విష్ణురూపిణి కనుక దేవి కూడా యజ్ఞరూపమైనది అనే భావం. ఇంకొక భావం చూస్తే యజ్ఞం వల్ల తెలుసుకునబడే స్వరూపం కలిగింది. యజ్ఞరూప అంటే యజ్ఞం వల్ల తెలుసుకునబడే స్వరూపం కలిగింది అని అర్థం. అలాగే ఆమ్నాయ రహస్యం అనే గ్రంథంలో ఇంద్రియ ద్వారా సంగృహ్యై గంధాద్యైరాత్మదేవతాం స్వభావేన సమారాధ్య జ్ఞాతు సోయం మహామఖ అన్నారు. అంటే ఇంద్రియాలను జయించి మిక్కిలి భక్తితో శ్రద్ధతో ఆత్మను ఆరాధించడమే మహాయజ్ఞము అని అర్థం. ఆ ఆత్మారాధన యజ్ఞం ఆత్మారాధన అనేది యజ్ఞం కన్నా వేరు కాదు, యజ్ఞమే మహాయజ్ఞం. అది అటువంటి ఆత్మయజ్ఞ స్వరూపిణి దేవి అని భావం. అలాగే నిరుక్తంలో యజూంషి నియంత్యేవమిది యజ్ఞం అని చెప్పబడి దానికి నిర్వచనం యజ్ఞానికి. అంటే నియమముతోటి ఆచరించబడేటువంటి పరహితమైనటువంటి క్రియ, అంటే లోకోపకారమైనటువంటి క్రియా యజ్ఞము అని భావం. అటువంటి యజ్ఞ స్వరూపమైన దేవిని. అలాగే సృష్టి నిర్మాణ స్థాయిలో కనుక చూస్తే బ్రహ్మ ప్రజాపతులు సృష్టించడానికి అవసరమైన క్రియల్ని నిర్వహిస్తారు. వాడు
చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతులను. జీవులకు అవసరమైనటువంటి వెలుగు, వర్షము, ఆహారం ఇవన్నీ ఇచ్చేవి పనులు, ఇవన్నీ దేవతలు నిర్వహించే పనులు అవన్నీ. ఈ కార్యాలన్నీ కూడా యజ్ఞాలుగా పరిగణింపబడతాయి అని వేదంలో చెప్పబడింది. అటువంటి సృష్టిలో ఉన్నటువంటి అన్ని యజ్ఞాల స్వరూపమైన దేవి అని భావం. ఇక ఈ యజ్ఞయాగాదులు రకరకాలుగా ఉంటాయి. అగ్నిముఖంగా చేసే యజ్ఞయాగాదులు కొన్ని ఉంటాయి. అవి అగ్నిష్టోము, అత్యగ్నిష్టోము, ఉగ్ధ్వి, అతిరాత్రము, ఆప్తోర్యాము, వాజపేయము, పుండరీకము, వీటిని సోమ సంస్థలు అంటారు వీటిని. అలాగే హవిర్యాగాలు కొన్ని ఉంటాయి. అవి అగ్నిహోత్రాలు, దర్శపూర్ణమాసలు, అగ్రయణం, చాతుర్మాస్యాలు, పిండపితృయజ్ఞాలు, నిరుడ పశుబంధము, సౌత్రామణి అని ఇవన్నీ హవిర్యాగాలు అంటారు. అలాగే పాకయజ్ఞాలు కొన్ని ఉన్నాయి. అంటే ఏదో వంట చేసి వంట ద్వారా చేసేవి. ఔపాసన, స్థాళీపాకము, వైసుదేవము, అష్టక, మాసశ్రాద్ధము, సర్పబలి, ఈశాన బలి ఇవన్నీ కూడా పాకయజ్ఞాలు. ఇంకా దీన్ని దాటిన కూడా ఇంకా అంపాయజ్ఞము, బహిర్యాగము, అంతర్యాగము, రహోయాగము, మహాయాగము ఇవంటి యజ్ఞాలు కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ యజ్ఞాలన్నింటి యొక్క స్వరూపమైన దేవి అని భావం. లోకహితము, పరులహితమే మూల సంకల్పంగా చేసే కార్యాలన్నీ కూడా యజ్ఞాలని పురాణాల్లోనూ భాగవతంలోనూ కూడా చెప్పబడింది. ఆ పరహితార్థ కార్యాలనేటువంటి యజ్ఞం యొక్క స్వరూపిణి దేవి అని దీనికి భావం. ఇక శ్రీ విద్యలో యజ్ఞం అంటే చతుర్యాగాలు, అంతర్యాగం, బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం అనేది. ఆ చతుర్యాగ స్వరూపిణియే యజ్ఞరూప అంటే అని శ్రీ విద్యాపరమైన అర్థం. అంటే దాన్ని ఇంకొక రకంగా చూస్తే బహిర్యజ్ఞాలన్నీ కూడా సకామంగా అంటే కోరికలతో చేసేవి కనుక వాటిలో వస్తువులు బలి అంటే వస్తువులు సమర్పించడము, పదార్థ బలి మాత్రమే ఉంటాయి వాటిలో. కానీ అహంకారాన్ని బలి ఇవ్వడం అనేది ఒక్క అంతర్యజ్ఞంలోనే సాధ్యం. అది ఆ అంతర్యాగం అనేది ఒక శ్రీ విద్యలోనే చెప్పబడింది. కాబట్టి చతుర్యాగాలను కనుక మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే బహిర్యాగంలో మంత్రము, మంత్రి, అధిదైవత, మనము, ప్రాణ, చక్షుడు వంటి ఈ ఇంద్రియాలని వదులుకోవడం అంటే బలి ఇవ్వడం అనమాట. అహంకారంలో అందులో చాలా భాగాన్ని పోగొట్టుకోవడం అది బహిర్యాగంలో లక్షణం. అది ఇక అంతర్యాగంలోకి వస్తే ప్రాణంలో ఉన్నటువంటి 5 ఖండాల్లోనూ 4 ఖండాలను వదిలిపెట్టి ఒక ఖండాన్ని మాత్రమే బ్రహ్మవైపుకి మళ్లించడం. రహోయాగంలో కేవలం అంతర్నాదం యొక్క అగ్నితత్వాన్ని తెలుసుకోవడం, అంతర్నాదాన్ని వింటూ ఉండడం రహోయాగంలో. మహాయాగంలో అంతా నిష్క్రియమే, పనే లేదు. దాంట్లో తురీయాతీతమైన స్థితి అంటే ధ్యానాన్ని కూడా దాటిన స్థితి అది. ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మ కైవల్యం అనేటువంటి స్థితి అది. ఈ 4 యాగాల్లోనూ కూడా ఆరాధించబడి అక్కడక్కడి యజ్ఞాల స్వరూపమైనది కనుక చతుర్యాగ క్రమారాధ్యాయేవి. దానికి ఉపాస్యమైన రూపం అంటే ఆ చతుర్యాగ క్రమారాధ్యానికి ఉపాస్యమైన రూపం యజ్ఞరూప అని అర్థం. ఆ విధంగా సాధకులు బహిర్యాగంలో స్థూల రూపాన్ని, అంతర్యాగంలో సూక్ష్మ రూపాన్ని, రహోయాగంలో సూక్ష్మతరమైన రూపాన్ని, మహాయాగంలో సూక్ష్మతమైనటువంటి రూపాన్ని, పరాస్థితిని అదే పరాయాగంగా దర్శిస్తారు. అంటే అదే యజ్ఞరూప అంటే ఇలా వివిధ యాగాల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చేదే యజ్ఞరూప అంటే. అంటే మొదటి 3 యాగాల్లోనూ కూడా ఒక రూపమైనటువంటి స్పృహ ఉంటుంది ఆ ప్రత్యేగాత్మకి, అంటే ఆ సాధకుని యొక్క ఆత్మకి. మహాయాగంలో ఆ రూపం స్పర్శ కూడా ఉండదు. అయినా సరే అన్నిటి సమాహారం కనుక అది ఆ శక్తి దర్శనించే స్థితిని యజ్ఞరూప అంటారు. ఇక భగవద్గీతలో కర్మయోగంలో భగవానుడు అంటాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటాడు 3వ అధ్యాయంలో కర్మయోగంలో. ప్రాణులు, దీని అర్థం ఏంటంటే ప్రాణులు అన్నం వలన కలుగుతున్నాయి. అన్నం మేఘాల వలన కలుగుతుంది, మేఘాలు యజ్ఞాల వల్ల కలుగుతున్నాయి, యజ్ఞము సత్కర్మల వల్ల కలుగుతుంది, సత్కర్మ వేదం వల్ల కలుగుతుంది. అలా వేదములు అక్షర పరబ్రహ్మైనటువంటి పరబ్రహ్మ ద్వారానే కలుగుతున్నాయి. కనుక సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మం
నిరంతరం కూడా యజ్ఞంలో ఉండి ప్రతిష్ఠించబడి ఉన్నదిగా తెలుసుకును. ఆ విధంగా సర్వదేవతలకి సర్వ ప్రాణులకి తుష్టి పుష్టి కారణమైనటువంటి యజ్ఞం యొక్క స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. అలాగే భగవద్గీతలో విస్తృతంగా 4వ యోగమైన అధ్యాయం జ్ఞానయోగంలో వివిధ రకాలైన యజ్ఞాలను వివరిస్తాడు భగవానుడు. దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసదే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞనైవోపజుహతి అంటాడు. అంటే కొందరు యోగులు దేవతారాధన రూపమైనటువంటి యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నారు, ఇది దైవయజ్ఞం అనబడుతుంది. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావన చేత జీవుని పరబ్రహ్మం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు, అది బ్రహ్మయజ్ఞం అనబడుతుంది. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిర్జుహతి శబ్దాదీని విషయానన్య ఇంద్రియాగ్నిర్జుహతి అంటాడు. అంటే కొందరు ఈ శ్రోత్రము ఇటువంటి ఇంద్రియాలని నిగ్రహమైనటువంటి అగ్నుల్లోనూ, మరికొందరు శబ్దాది విషయాలని శబ్దస్పర్శ రూప రసగంధాది విషయాలని ఇంద్రియాలైనటువంటి అగ్నిలోనూ హోమం చేస్తున్నారు. వీటి పేర్లు ఇంద్రియ నిగ్రహము, శబ్దాది విషయత్యాగము అంటారు. ఇవి కూడా యజ్ఞాలు కూడాను. అలాగే సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్రౌ జుహతి జ్ఞానదీపితే అంటాడు. అంటే మరికొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారాలన్నింటినీ కూడా, ప్రాణముల వ్యాపారాలన్నింటినీ కూడా జ్ఞానం చేత ప్రకాశింపజేయబడినటువంటి మనోనిగ్రహం అనేటువంటి యోగం, అంటే సమాధి యోగం అనేటువంటి అగ్నిలో హోమం చేస్తున్నారు. ఇది ఆత్మ సంయమ యోగ యజ్ఞం అంటారు దీన్ని. అలాగే ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, యోగ యజ్ఞ సదాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంస్కృతవృతా అంటాడు. అంటే కొందరు ద్రవ్యాన్ని దాన ధర్మాది సద్విషయాలకు వినియోగించడమే యజ్ఞంగా కలవారు, ఇది ద్రవ్య యజ్ఞం అనబడుతుంది. కొందరు తపస్సే యజ్ఞముగా గలవారు, ఇది తపోయజ్ఞం అనబడుతుంది. కొందరు ప్రాణాయామాది యోగమే యజ్ఞముగా గలవారు, ఇది యోగయజ్ఞం అనబడుతుంది. కొందరు వేదాధ్యయనము శాస్త్రార్థాలని బాగా తెలుసుకుని అనుష్ఠిస్తున్నారు, ఇది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అనబడుతుంది. వీరంతా కూడా ఒక దృఢవ్రతం గలవారు, పట్టుదల గలవారు, ప్రయత్నశీలురు అయి ఉన్నారని చెప్తున్నాడు. అలాగే అపానే జుహోతి ప్రాణం ప్రాణే పానం తహాపరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణ అంటాడు. అంటే ప్రాణాయామ తత్పరులైనటువంటి కొందరు ప్రాణాపానముల యొక్క గతుల్ని మార్గాల్ని నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువుని, ప్రాణవాయువునందు అపానవాయువుని హోమం చేస్తున్నారు. అంటే పూరకము, కుంభకము, రేచకములు చేస్తున్నారు, ఇది ప్రాణాయామ యజ్ఞం అనబడుతుంది. అపరే నీతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహతి సర్వేప్యేదే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషా అంటాడు. అంటే మరికొందరు ఆహారం విషయంలో కట్టుబాటు గలవారై ప్రాణాది వాయువుల్ని వాటిలోనే హోమం చేస్తున్నారు. అంటే ఇంద్రియ వ్యాపారాలని తమ వశంలో ఉంచుకున్నటువంటి ఇంద్రియములందే హోమం చేస్తున్నారు. వీరంతా యజ్ఞాన్ని తెలుసుకున్నవారు, యజ్ఞం చేత పాపము నశించిన వారు అయి ఉన్నారు. దీనిని ఆహార సంయమయో యజ్ఞం అంటారు దీన్ని. ఇలాగా 12 రకాలైనటువంటి యజ్ఞాన్ని చెప్పాడు భగవద్గీతలో భగవానుడు. ఈ యజ్ఞాలన్నిటి యొక్క స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. అన్ని యజ్ఞాల స్వరూపమైన దేవి అని నామం యొక్క భావం. యజ్ఞం వలన తెలుసుకునబడేటువంటి రూపం కలిగినది విష్ణు రూపిణి, ఆత్మయజ్ఞ స్వరూపిణి, పరహితార్థ కార్య స్వరూపిణి, సర్వప్రాణులకి కూడా తుష్టి పుష్టి కారణమైనటువంటి యజ్ఞం యొక్క స్వరూపమైనది. గీతలో భగవానుడు వివరించినటువంటి 12 విధాలైనటువంటి బ్రహ్మయజ్ఞం నుంచి ఆహార సంయమ యజ్ఞం పర్యంతం కూడా వివిధ యజ్ఞాల స్వరూపమైన దేవి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. యోగ సాధనలో వివిధ స్థితుల్లో దర్శనమిచ్చేటువంటి తేజశక్తి స్వరూపము అని సాధనా రహస్యమైన అర్థం. అలాగే ఇంతకు ముందు నామాల్లో ఆరాధనా క్రమంలో 4 సోపానాలు ఇవ్వబడ్డాయి. అవి శుద్ధ జపాపుష్పంగాకృతి ఓజోవతి ద్విధరాయ 4 నామాల్లో కూడా ఆరాధనా క్రమాలుగా 4 మెట్లుగా చెప్పబడ్డాయి. అవి అంటే ఆరాధన శుద్ధ మనసుతోటి ఆరాధనము జపము చేసేవారు ఓజోవంతులై, ద్విధరుడై, తేజోవంతులై, కాంతి శరీరాన్ని పొందిన వారై యజ్ఞార్థమే జీవిస్తారు. ఆరాధనలు జపతవాదులు చేస్తూ కూడా పరహితమే పరమ ప్రయోజనంగా జీవిస్తారు.
ఆ పరహితమే మహాయజ్ఞంగా భావిస్తారు. ఇలా జీవించగలగడం ఆరాధనలో 5వ సోపానం. ఈ 5వ సోపానంలో యజ్ఞరూప అంటే వారే, అటువంటి వారే పరహితార్థం కోరి చేసే మహాయోగులే యజ్ఞరూపులు అని కూడా అనబడతారు. ఆ స్థితే యజ్ఞరూప అంటే వారే యజ్ఞస్వరూపులు అని అర్థం. భావనారూప, ధ్యాన స్వరూప, అజ్ఞాన విరూప, ప్రజ్ఞాన ప్రదీప, తత్వార్థ సుదీప, ఆనంద సల్లాప ఆ పరమేశ్వరే.